కులాలు, మతాలు, ప్రాంతాలు వేరైనప్పటికీ ఏ దేవుణ్ణి కొలిచినప్పటికీ సారం ఒక్కటేనని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలోని శ్రీ సీతారామశాస్త్రి కాలనీ మరియు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కూడా అయిన తుమ్ల వినాయకరావు పేర్కొన్నారు. శ్మశానంలో కూడా జనుల వెంట ఉండే ఆపదముక్కులవాడు శివుడు మాత్రమే అని అన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని శ్రీ సీతారామశాస్త్రి నగర్ వ్యవస్థాపకులు, అదేవిధంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ గారైన తుమ్మల వినాయకరావు గారితో ఉన్నాము. ప్రత్యేకించి శివనామ స్మరణం ఇప్పుడు సనాతన ధర్మంలో కావచ్చు, ముఖ్యంగా అది దాని యొక్క ప్రాశస్త్యం గురించి కూడా అనన్యం అంతర్సాధ్యం అనే ఒక నానుడి కూడా ఉంది. దీనికి సంబంధించి అయితే వీరిని మనం ఆధ్యాత్మిక చింతన ప్రౌఢైన విద్యావేత్త, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది గారైన వినాయకరావు గారిని అడుగుతున్నాం. వినాయకరావు గారు చెప్పండి, యాక్చువల్గా అసలు శివనామ స్పందన ప్రాశస్త్యం ఏంటి? శివస్య హృదయం విష్ణు, విష్ణువుస్య హృదయం శివ. అంటే శివుడు విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే. శివుని హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. అది మాకు సంధ్యావనంలో శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ, ఏనాంతర్ నపశ్యామి సదా మే స్వత్రాయిషి బ్రహ్మణ్యో దేవకి పుత్రో బ్రహ్మణ్యో గరుడధ్వజ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ అని మేము ప్రతిరోజు సంధ్యావనంలో చెప్పుకుంటాం. అంటే ఇది శివుడు విష్ణువు ఇద్దరు కూడా వేరు కాదు. ఇంకా విష్ణు సహస్రనామంలో కూడా ఏం చెప్పినంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. అదే రామరావు కూడా శివుణ్ణి ప్రతిష్ట చేసిన సందర్భాలు మనం చూసినాం. శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అని 5 అక్షరాలు. ఓం అనుకున్న పర్వాలేదు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ ఎన్నిసార్లు మీరు అన్నట్టంటే అన్నిసార్లు మీకు ఆ ఈశ్వరుడు పక్కనే ఉంటాడు, మీ హృదయంలో ఉంటాడు. ఆ యొక్క ఈశ్వర తత్వం అటువంటిది. ఆయన ఎటువంటిది అంటే ఎందుకు రాదు నువ్వు చింతనిస్తావు, అందరూ నేను వదిలిపెట్టా నేనున్నా ఇక్కడ అని శ్మశానంలో ఉంటాడు ఈశ్వరుడు. ఆయన నువ్వేం చింత చేయదు ఆయన, నేనున్నా ఇక్కడ అని ఆయన అక్కడ ఉన్నాడు. ఆ పార్వతీదేవి అడిగిందట, ఎందుకంటే మీరు శ్మశానంలో ఉన్నారంటే చూడమ్మా, నువ్వు మా వాళ్ళు ఏం చేస్తారు, భార్య ఎంతవరకు వస్తుంది, కొడుకు ఎంతవరకు వస్తాడు, ఎంతవరకు చుట్టాలు ఎంతవరకు వస్తారు, స్నేహితులు అందరూ కూడా లాస్ట్ చివరికి వచ్చేది ఏంటంటే శ్మశానం. అక్కడ అయినాక అక్కడ కాలబెట్టడం అయిపోతుంది, అయినాక మోక్ష ప్రాప్తం అని అంటారు, అది అయిపోతుంది. అయినాక అక్కడ ఎవరు చెప్పి ఆత్మ ఘోషిస్తుంటుంది. అక్కడ నేను ఉంటా, అక్కడ నేను ఈశ్వరుడు అక్కడ ఉంటాడు. ఉండి నువ్వు చింతించగల నాయన, నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడున్నా ఎప్పుడున్నా ఎక్కడున్నా నేను ఉంటా, నువ్వు ఎక్కడ అని పిలిచినా నేను ఉంటా. ఇప్పుడు ఎట్లయితే ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి అంటాడ, మీరు ఎందుకండి రామరావుని డిస్టర్బ్ చేస్తారు, నేనున్నా నాకు చెప్పండి, జై శ్రీరామ్ అంటే నేను పక్కనే ఉంటా, అట్లా అంటారు. కాబట్టి ఇక్కడ శివుడు కేశవుడు అనే భేదం లేదు. అందరూ అడ్డబుట్టన్నారు, నిలువు పుట్టన్నారు. ఏదైనా సరే ఓం నమ శివాయ ఓకే కాదు, ఓం నమో నారాయణ అది ఓకే, అది మంచిదే ఇది మంచిదే. ఇక్కడ ఏమిటంటే మనకు నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకం అమ్మ లాంటిది. నమ్మకం అమ్మ ఎట్లనో నమ్మకం అంటారు. ఎంత నమ్మకంతో మీరు పూజ చేస్తే దాని ఫలితం ఉంటుంది. కాబట్టి నమ శివాయ అనండి, జై శ్రీరామ్ అనండి, ఓం నమో నారాయణ అనండి, ఓం రాఘవేంద్రాయ అనండి, లేకుంటే శ్రీమాత్రే నమ అమ్మవారిని కొనుగోండి. ఏదైనా సరే ఎవరైనా సరే మాకు ఉన్నారు. ఆ ఉన్నారనే నమ్మకం చాలా చాలా ముఖ్యం. ఈ యొక్క శివపంచాక్షరి కూడా ఉన్నటువంటి శివనామాలు ఉన్నాయి, శివ అష్టోత్తరం ఉంది, శివ సహస్రనామాలు ఉన్నాయి, ఇంకా శివునికి సంబంధించిన ఎన్నో రకరకాల భాష్యాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. మనకు వీళ్ళు చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నారు, తర్వాత గరికపాటి వారు చెప్తారు, ఇంకా మనకు ఈయన చిన్నజీవ స్వామి గారు చెప్తారు. అందరూ ఏం చెప్తారంటే అందరూ ఒకటే, మీరు వేరే విధంగా అనుకోకండి, ఎవరైనా పట్టుకోండి, ఒకరిని పట్టుకుంటే ఆయన మనం చూస్తారు. అంతే నేను కొంచెం ఇక్కడ ఉంటా పార్టీ మార్చినట్టు కాకుండా ఒకరిని పట్టుకుంటే మీకు ఆయన తప్పకుండా ఉన్నాడు అని మీకు నమ్మకున్నప్పుడే వాడు ఉంటాడు, లేకున్నా ఉంటాడు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు లిఖితం ఉంటుంది, బ్రహ్మలిఖితంలో అన్నీ కూడా ప్రతి నిమిషం కూడా నువ్వు చేసిన కార్యక్రమం నేను ఇట్లా అంటున్నా అంతా కూడా శివునాకే లేదు చీమైనా కుట్టదు. కాబట్టి ఇది ఇట్లా నేను చేతితో ఇట్లా అంటున్నా అంటే ఆయన డైరెక్షన్. అంతే ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రతి ఒక్క క్షణం కూడా ఈశ్వరుడు మనకు అన్నీ ఈశ్వర సంకల్పాలే. మేము శివసంకల్పం వస్తున్నాం, శివసంకల్పం అంతా కూడా శివసంకల్పాలే. అన్నీ కూడా మీరు వచ్చి ఇక్కడ చూసుకోండి, ఇది శివసంకల్పమే. ప్రతి ఒక్కరు కూడా శివసంకల్పమే. కాబట్టి
శివుడు మనకు దేవుడు, ఆది దేవుడు శివుడు. నేను ఉన్నా అనేవాడు శివుడు, నేను నీ పక్కనే ఉన్నా అనేవాడు శివుడు. అమ్మవారు పార్వతీదేవి, వాడు ఎట్లా అంటే నమాతు పరదేవత, అమ్మ 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 మనకు దేవత. పొద్దున్న లేచి బయటకి పోయిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్పంటే మీ అమ్మ కాళ్ళు పట్టుకోరా నాయన, మీ నాయన కాళ్ళు పట్టుకో. వాడు అమ్మ నాయనను మీరు అమ్మ నాయన గౌరవించండి, అమ్మ నాయన ప్రేమ చేయండి. అమ్మ నాయన పోయి ఎక్కడో మనం ఆశ్రమాలు ఉంచున్నాం, అది అవసరం లేదు. అమ్మ నాయనను మనం చూసుకోవాలి, అది మన బాధ్యత, మన కర్తవ్యం అని చెప్పి చాగంటి వారు చెప్పినా సరే, ఎవరు చెప్పినా, పురాణం చెప్పినా సరే, శాస్త్రాల్లో ఉన్నది కూడా అదే ఉంది. కాబట్టి ఏంటంటే మనకు ప్రేమ, అందుకే ఇంతకుముందు చెప్పాను నేను, ప్రేమ 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 ప్రేమను ప్రేమించు ప్రేమకై. ఆ విధంగా ప్రేమతో ఉండాలి. ఆ విధంగా శివనామాలు చేసుకోండి. ఆ విధంగా మీకు తోచిన ఏమైనా చేయండి. ఓం శ్రీ గణేశాయ నమండి, ఓం శ్రీ గణపతయ నమ, ఓం మహాలక్ష్మి గణపతయ నమ, ఓం లక్ష్మీ గణపతయ నమ, ఓం శ్రీరామాయ నమ, ఓం శ్రీరామాయ నమ, ఓం శ్రీరామ అనండి. అది కూడా ఓకే, ఏదైనా ఓకే. అది నీ మనసుకు ముఖ్యం. మనస్సంకల్పంతో అన్ని చేయండి. మనకు ఎప్పుడైనా విజయం జరుగుతుంది. ముఖ్యంగా శివనామస్మరణానికి మన కాశీకి అది ఏంటి అవినాభావ సంబంధం? శివనామస్మరణకి ఈ కాశీలో ఉన్న మన ప్రత్యేక పూజలకు కానీ కాశీ విశ్వేశ్వరుడు మహానుభావుడు, కాశీ విశ్వేశ్వరుడు. అదేనండి, ఇప్పుడు ఎన్నో రూపాల్లో నదులన్నీ పోయి సముద్రంలో వెళ్తాయి. ఏ రూపంలో పిలిచినా మీరు ఒకడే. నదులన్నీ ఎక్కడ పోతాయి? లాస్ట్ పోయేది నదీనాం సాగరోగతి. నదులన్నీ పోయి సముద్రంలో వెళ్తాయి. మీరు రామ ఓకే, శివ ఓకే, నేను బతుకుంటాను, ఆయన ఓకే అంటాడు. నేను చచ్చిపోతా ఓకే, ఆయన ఏమంటాడు పైన, నేను అన్నిటికీ ఓకే అంటాడు. ఏగో నాట్ ఓకే అన్నాడు అని ఓకే ఓకే ఓకే, నేను చచ్చిపోతా ఓకే, నేను బతుకుతా ఓకే, అన్నం తింటా ఓకే, పండుకుంటా ఓకే, నేను పండుకోను, నేను లేచే ఉంటా ఓకే, నేను ఇంటర్వ్యూ చేస్తా ఓకే. ఏదో ఉదాహరణ చేయండి 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 ఆయన చెప్పేది అదే, చేయండి చేయండి చేయండి. ఇవి చేయాలి. కర్తవ్యం ఏంది? మన కర్తవ్యం మనం చేయాల్సిందే. అది నామస్మరణ చేస్తారా? అది ముఖ్యంగా నామస్మరణ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అది చాలా ఈజీ, ఖర్చు పెట్టే పని లేదు. రామ రామ, లేచిన రామ, కూర్చున్న రామ, పడుకున్న రామ 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 అనుకుని పోతాం. ఆ రాముడు చూస్తాడు, ఆ చూస్తాడని నమ్మకం అనుకుంటారు. అంటే శివనామస్మరణ సకల పాప హరణం అంటారు. అవును, అంటే విశ్లేషించండి. శివనామస్మరణం సకల పాపహరణం. శివ 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 అంటే శివ శివ, లేస్తే శివ, లేవకుంటే శవం. శివం శవం, శివం లేస్తే శివం, లేదు పడుకున్నాం, రేపు లేస్తాం, లేవకుంటే శవం. ఒకటే శివం శవం, ఒకటే గుడికాలం. ఈ గుడికి శివం శవం అంతే. అంటే అంత విలువ శివుడికి విలువ అంటుంది. కాబట్టి ఆయన సర్వాంతర్యామి, ఆయన అంతర్యామి, సర్వాంతర్యామి. ఆయన నమ్ముకో, నేను నమ్ముతున్నా, నేను నమ్మిన విషయం చెప్తున్నా. అందరూ దేవుళ్ళే, అందరూ మంచివాళ్ళే, చెడువాళ్ళు ఎవ్వరు కాదు. మన మనస్సంకల్పం ఎట్లా ఉంటే దాని తగ్గట్టు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీరు ఏమైనా చెప్పండి, ఎంత చెప్పినా, కాశీ పోయినా ఆయనే, ఇక రామేశ్వరం పోయినా ఆయనే, అక్కడ ఈశ్వరుడే, ఇక్కడ ఈశ్వరుడే. ఆ శివం పోతే అక్కడ ఈశ్వరుడే. ఆయన సత్యసాయిబాబా చెప్పింది ఈశ్వరుడు పెట్టండి చేయండి. ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు? మీరు పట్టుకోండి, నమ్ముకొని ముందుకోండి అని చెప్తున్నారు. ఎవరు చెప్పినా అందరూ మహానుభావులే, అందరూ గొప్పవాళ్ళే. మన అమ్మ నాన్న గొప్పవాళ్ళే, మన స్నేహితులు గొప్పవాళ్ళే, టీచర్లు గొప్పవాళ్ళే. నేను ఎంఏ చేసిన, పబ్లిక్ రిలేషన్ చేసిన, ఎల్ఎల్బీ చేసిన, ఎల్ఎల్ఎం చేసిన అని చేయించుడు ఆయనే. నేను 43 సంవత్సరంలో ఎల్ఎల్బీ చేసిన అంటే చేయించమన్నాడు. ఎందుకంటే మా ఆఫీసులో అందరూ ఎక్కువ చదివారు, నేను కూడా వానికన్నా పైన ఉండాలి అని చెప్పి ఆ యొక్క భావం నాకు అది. నేను చదువుకుంటూ పోయినా. ఎంఏ పీపీఎం చేసిన, ఎల్ఎల్ఎం చేసిన, ఎల్ఎల్బీ చేసిన, చేసుకున్నాను. అదే చదువుకోవాలి అనేటువంటి మనకు ఆ యొక్క పట్టుదల ఉంటే మనం ముందుకోగలుగుతాం. అదే దేవుని పట్టుకోవాలి అనే పట్టుదల ఉంటే, సాధన ఉన్న పనులు సమకూరు ధరలు అని చెప్పి సాధన చేయాలి, శోధన చేయాలి. ఎప్పుడు చదువుతున్నారు, ఎప్పుడు నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు చదువుతున్నాను. ఏది కనిపిస్తే చదవండి. బోర్డు బయట పోతాం, చదవండి. చదవడం వల్ల ఏమవుతుందంటే అదా అనేటువంటి మన క్వశ్చన్ వచ్చినప్పుడే, ప్రశ్న వచ్చినప్పుడే నీ ప్రగతి ఉంది, ప్రశ్నలో ప్రగతి ఉంది. కాబట్టి ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. ధన్యవాదాలు వినాయకరావు గారు. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు వీరాంజనేయులు, రంగారెడ్డి జిల్లా.